ఒక గాథ చెప్పుకొని ఇదివరకు చెప్పింది మళ్ళీ చెప్పుకుందాం. స్థానము ధమ్మపదం అర్హంత వగ్గో సత్తము ధమ్మపదము అర్హంత వర్గము 7. స్థానము పూర్వారామము. వ్యక్తి మహాకాత్యాయన తేరుడు. ఎక్కడ చెప్పిండు దీన్ని బుద్ధ భగవానుడు అంటే ఈ గాథను పూర్వారామంలో బోధించిండు. ఎవరికి బోధించిండు? మహాకాత్యాయన తేరునికి బోధించిండు. పూర్వారామము ఎక్కడున్నది? పూర్వారామము శ్రావస్తి నగరంలో ఉంటుంది. శ్రావస్తి నగరంలో ముఖ్యమైన విహారాలు 2. ఒకటి అనాథపిండికుడు నిర్మించిన జేతవనము, రెండవది మహా ఉపాసిక విశాఖ నిర్మించినటువంటి పూర్వారామం. అయితే ఈ గాథను భగవానుడు పూర్వారామంలో ఉన్నప్పుడు మహాకాత్యాయన తేరునికి బోధించాడు. యస్సింద్రియాని సమతంగతాని అస్సాయథ సారథిన సుదంత అహీనమానస్స అనాసవస్స దేవాపితస్స ఇహ్యంతి తాదినో. సారథి వలన చక్కగా శిక్షణ పొందిన గుర్రాల వలె ఇంద్రియాలు చక్కగా శాంతించి అభిమానం తొలగి చిత్త మలినాలు లేనివాని స్థితిని దేవతలు కూడా కోరుకుంటారు. అంటే లోకంలో కోరుకోదగినటువంటి స్థితి ఏది అని మానవులే కాకుండా సాధారణంగా మానవులు వేటిని కోరుకుంటూ ఉంటారు? దేవతా లోకంలో పుట్టాలా, దేవతా సుఖాలని పొందాలా అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవతలు దేన్ని కోరుకుంటారు అని అంటే సారథి వలన చక్కగా శిక్షణ పొందిన గుర్రాల వలె ఇంద్రియాలు చక్కగా శాంతించి, ఒక బండిని నడిపే సారథి, గుర్రాల బండిని లేదా రథాన్ని నడిపే సారథి అంటే అవి ఆ గుర్రాలు చక్కగా శిక్షణ పొందిన గుర్రాలు అనుకోండి. అప్పుడు ఆ బండి ఎట్లా నడుస్తుంది? ప్రశాంతంగా ఎగుడు దిగుడు లేకుండా చక్కగా ఆ గుర్రాలు రథాన్ని లాగుతాయి. ఎందువల్ల అంటే దానికి కట్టబడిన గుర్రాలు మంచి శిక్షణ పొందినటువంటివి. శిక్షణ పొందని గుర్రాలు ఆ రథాన్ని అటు ఇటు లాక్కొని పోతూ ఉంటాయి. కానీ శిక్షణ పొందిన గుర్రాలు రథాన్ని చక్కగా లాగుతాయి. అటువంటి రథాన్ని నడపడంలో సారథికి కూడా ఏమీ పెద్ద కష్టం ఉండదు. అవి శిక్షణ పొందినవి కాబట్టి చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆ విధంగా మన ఇంద్రియాలు కూడా చక్కగా శిక్షణ పొందినవి కావాలి. అంటే మనము ఏ విధంగానైతే ఒక సారథి గుర్రాలకు చక్కగా శిక్షణ ఇచ్చి వాటిని రథానికి కట్టి చక్కగా నడిపిస్తాడో రథాన్ని, ఆ విధంగా మనము మన ఇంద్రియాలని చక్కగా నిగ్రహించాలి. మనము దేన్ని అలవాటు చేసుకుంటే అదే అలవాటు అవుతుంది. ఇప్పుడు ఇంద్రియాలను కాపాడుకోవటము అలవాటు లేకపోతే మనకు అప్పుడు కనిపించిందల్లా చూస్తూ ఉంటాము, వినిపించిన దానివల్ల అటువైపు ఆసక్తి పెడుతూ ఉంటాము. స్పర్శల మీద కోరిక ఉంటుంది, రూపాల మీద కోరిక ఉంటుంది, రుచుల మీద వాసనల మీద కోరిక ఉంటుంది.
ఆ మనస్సుకు శిక్షణ లేదు. ఇది తగిన శబ్దమా, తగని శబ్దమా, ఇది పొందదగిన స్పర్శనేనా, తగనిదా, ఇది చూడదగిన రూపమేనా కాదా, ఇది తినదగిన ఆహారమేనా కాదా, ఇది చూడదగిన వాసననేనా కాదా అనేటువంటి జ్ఞానము ఉండదు. శిక్షణ పొందని గుర్రాలు చంచలంగా ఉంటాయి. అవి పక్కన ఏదన్నా, ఇప్పుడు ఎడ్లు అనుకో, ఎడ్ల బండి తోవ మీద పోతూ ఉన్నది. అవి సరైన శిక్షణ పొందలేదు. నడిపేవాడు కూడా అనుభవం ఉన్నవాడు కాదు. అవి ఏం చేస్తాయి, పక్కన పచ్చని పైరు కనిపిస్తే ఆ పక్కకు బండిని గుంజుకొని పోయి ఆ పైరు మేస్తూ ఉంటాయి కదా, పంటను మేస్తూ ఉంటాయి. అదేవిధంగా శిక్షణ పొందినటువంటి వాడి ఈ ఇంద్రియాలు, మనస్సు ఇంద్రియాలు కలిసి పనిచేస్తాయి. ఎప్పుడు కూడా మనసు లేకుండా ఇంద్రియాలు పనిచేయవు. అంటే ఇంద్రియాన్ని నిగ్రహించాలంటే దేన్ని నిగ్రహించాలా? మనస్సును నిగ్రహించాలా. అటు ఇంద్రియాలని నిగ్రహించాలా, ఇటు మనసును కూడా నిగ్రహించాలా. ఈ రెండింటిని మనం నిగ్రహించినప్పుడు మన జీవితము ప్రశాంతంగా నడుస్తుంది. ఒడిదుడుకులు ఉండవు. ఒడిదుడుకులు లేకుండా రథము నిదానంగా నడిచినట్టుగా మన జీవితం కూడా నిదానంగా ప్రశాంతంగా నడుస్తుంది. అట్లా కాకుండా ఇంద్రియాల వైపు పోయినట్టయితే ఏమవుతుంది, మనసు చలనమవుతుంది. ఆ చలనమైన మనసు చేత చేయకూడని పనులు చేస్తారు. ఎందువల్ల అంటే మనసు వశంలో లేదు. చేయకూడని పనులు చేసి కష్టాల పాలు అవుతాయి. అందువల్ల మన ఇంద్రియాలు ఎట్లా ఉండాలా? చక్కగా శిక్షణ పొందిన గుర్రాలలాగా ఉండాలి. తర్వాత చిత్తం ఏ విధంగా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. శరీరం యొక్క మాలిన్యము, మైల మనందరికీ తెలుసు. శరీరం యొక్క మైల, బట్టల యొక్క మైల, ఇది మనందరికీ తెలుసు. కానీ మనసుకు కూడా మలినము ఉంటుంది కదా. మనము పొద్దున లేచి స్నానం చేస్తాం కదా, ముఖం కట్టుకొని స్నానం చేస్తాము. ఇక దినమంతా ఆయా పనులు చేసుకుంటాము, రాత్రి పడుకుంటాము. మళ్ళీ పొద్దున్న లేచి ఏం చేస్తాం? స్నానం చేస్తాం. అంటే నిన్న చేసిన స్నానం ఏమైంది మరి అంటే, నిన్న చేసిన స్నానము అది నిన్నటికే సరిపోయింది. మళ్ళీ దినమంతా పనులు చేసినాము కాబట్టి మళ్ళీ కొత్తగా మలినము చేరింది. ఈ శరీరం లోపల ఉన్నాయన్నీ మలినాలే కాబట్టి ఇవి అన్నీ ఈ చర్మరంధ్రాలన్నిటి నుంచి మలినమే బయటికి వస్తుంది. అంతే కదా. చర్మరంధ్రాల నుంచి బయటికి వచ్చే మలినమును ఏమంటాం మనము? చెమట అని అంటాం. చెమట మలినం కాదా? అది మలినమే కదా. వాసన వస్తుంది కదా. అది మనసును ప్రశాంతంగా ఉండనివ్వదు. కొంచెము కాలు చేతులైనా కడుక్కుంటే, ముఖం కడుక్కుంటే కొంచెం నిమ్మలంగా అనిపిస్తుంది. అందుకని శరీరమును రోజుకొకసారైనా మనం స్నానం ద్వారా శుభ్రం చేస్తాం. మరి మనస్సుకు స్నానం చేయిస్తున్నామా? మనసు చేత కూడా పని చేస్తున్నాం కదా, ఆలోచన చేస్తున్నాము. మనసుకు మాలిన్యం ఎట్లా పట్టుకుంటుంది అంటే, మనము దుమ్ములో కూర్చున్నప్పుడు ఏమవుతుంది? మన వస్త్రాలకు మైల అంటుతుంది. దుమ్ములోనో బురదలోనో కూర్చున్నప్పుడు దుమ్మో బురదనో అంటుతుంది. అది మనకు తెలుస్తూ ఉన్నది, కనపడుతూ ఉన్నది. మరి మనోమాలిన్యము మనకు కనపడటం లేదు. ఎందుకంటే అసలు మనం దాన్ని చూడటం లేదు. మనోమాలిన్యం ఎట్లా ఉంటుంది అంటే, మనము ఒక వస్తువును భోజనం చేసిన తర్వాత మనస్సు అందులో ఆనందపడుతుంది. అది మనకు ఇష్టమైన ఆహారము, రుచికరమైన ఆహారం అయినట్టయితే
మనసు అందులో ఆనందిస్తుంది, మెచ్చుకుంటుంది దాన్ని. మనము ఆహార పదార్థాన్ని నాలుక మీద పెట్టుకున్న వెంటనే అది ఆ నాలుక మీద లాలాజలం ఊరుతూ ఉంటుంది కదా. మనం తిన్న ఆహారం దాంట్లో కరుగుతుంది. కరిగిన వెంటనే దాని రుచి మనసుకు తెలుస్తుంది. వెంటనే మనసు దాన్ని మెచ్చుకుంటుంది, బాగున్నది ఇది అని మెచ్చుకుంటూ ఉంటుంది. అది మైల అన్నమాట. మనసుకు ఏమిటది? ఒక మైల, మలినం. రాగము ఒక మాలిన్యం. అదేవిధంగా అది మనకు నచ్చని ఆహారం అయితే ఇది బాగలేదు అంటది మనసు. ఇది ద్వేషం, ఇది కూడా మనసుకు మలినం. ఈ విధంగా రాగము ద్వేషం అనేటువంటివి మనసు యొక్క మలినాలు. వీటిని శుద్ధి చేయాలి. మొదలు అవి కలగకుండా చూసుకోవటం మంచిది. మనము ఆయా విషయాల్ని అనుభవించేటప్పుడు ఈ రాగద్వేషాలు కలగకుండా చూసుకోవటము మంచిది. ఎందుకంటే అసలు మైల అంటకుండా చూసుకోవటమే మంచిది కదా. అంటిన తర్వాత కడుక్కోవటం మంచిదే, కానీ అంటకుండా చూసుకోవటం ఇంకా మంచిది. అందుకని ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే, సాధారణంగా అన్ని ధర్మాల్లో కూడా భోజనం చేసేటప్పుడు ఏం చేస్తారు? చేసే ముందు ప్రార్థన చేస్తారు. ఏదో ఒకటి ప్రార్థన చేస్తారు. ఎందుకోసం చేస్తారు? సరే, దానికి ఎవరి ఉద్దేశాలు వారికి ఉన్నప్పటికీ కూడా మనం చెప్పుకునే అర్థం ఏమిటి అని అంటే, పిల్లగాళ్ళు ఏం చేస్తారు? వాడు ప్రార్థన చేసే వరకు కూడా ఆగడు. వాడికి ఎప్పుడు తిందామని ఉంటుంది కదా. మన పెద్దోళ్ళు ఏం చేస్తారు? అగడు పట్టిందారా, ఆగు, కొంచెం ఆగు, ప్రార్థన అయ్యేదాకా ఆగు అని అంటారు కదా. అంటే ఈ అగడు ఏంటిది? ఇది రాగము వాడి మనసులో బాగా నిండుకొని ఉన్నది. ఎప్పుడు తిందామా అనేది ఒకటే ఉన్నది. అంటే ఇంతకుముందు ఉన్న రాగము ఇప్పుడు తొందర పెడుతున్నది వాడిని. ఇప్పుడు మళ్ళీ రాగంతో తినటం వల్ల మళ్ళీ కొత్తగా రాగము ఏర్పడుతుంది. అంటే పాత మైల అట్లనే ఉన్నది, కొత్తగా మళ్ళీ మలినము ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక భోజనం విషయం మనం చెప్పుకున్నాము, కానీ ఇంద్రియ విషయాలు అన్నిటి విషయము అంతే. శబ్ద సుఖము, స్పర్శ సుఖము, తర్వాత రూప సుఖము, రుచి సుఖము, వాసన సుఖము. ఈ 5 సుఖాల పట్ల కూడా ఇదే విధంగా గ్రహించాలి. ఈ 5 విధాలుగా మనస్సులో మాలిన్యము, మలినము, మైల ఏర్పడుతూ ఉంటుంది. అందుకని ఈ 5 సుఖాల పట్ల కూడా మనము ఎరుకతో ఉండాలి. వాటిని అనుభవించేటప్పుడు రాగము కానీ ద్వేషం కానీ కలగకుండా చూసుకోవాలి. దేన్ని అంటుకోకుండా పోవటం అంటే ఇదే. దేన్ని అంటకుండా పోవటం అంటే ఇదే. ఇప్పుడు అరటికాయలు కోస్తాం కదా, కొందరు పనసకాయలు కోస్తూ ఉంటారు. కోస్తే దాని జిగురంతా చేతులకు అంటుకుంటుంది. అంటుకోకుండా ఉండాలంటే ఏం చేస్తారు? నూనె రాసుకుంటారు. చేతికింత నూనె రాసుకుంటారు. ఆ నూనె రాసుకుంటే ఏమవుతుంది? ఆ జిగురు చేతులకు అంటది. అదేవిధంగా మనము నిత్య జీవితంలో ఈ ఇంద్రియాలను ఉపయోగించి పనులు చేయకుండా ఉండలేము. వ్యవహారం చేయాలని అంటే మనస్సు ఇంద్రియాలని ఉపయోగించాలి. కానీ మలినం ఏర్పడకుండా చూసుకోవాలంటే తినేటప్పుడు ఎరుకతో ఉండాలా. ఈ పిల్లగాళ్ళకు ఉండే అగడు అన్నాం కదా ఇంతకుముందు, ఆ అగడు మన మనసులోకి రాకుండా చూసుకోవాలి. ఒక్క నాలుక విషయంలోనే కాదు, ఇంద్రియ సుఖాలు 5 విషయంలో కూడా ఈ రాగము, ఈ త్వరపాటు, సుఖాల మీద సుఖాలని అనుభవించాలనేటువంటి ఈ త్వరపాటు, అది ఆ తొందరపాటు అది ఉండకూడదు. ప్రశాంతంగా నిర్మలమైన మనసు చేత శరీరానికి ఆహారము అవసరము, లేకపోతే ఇది నిలవదు. ఇది ఆహారం ఇవ్వకపోతే సర్వప్రాణులు ఆహార స్థితికములు అన్నాడు బుద్ధుడు. ఆహారం లేకుండా ఏ ప్రాణి కూడా జీవించదు. దేనికి ఉండే ఆహారం దానికి ఉంది. మనిషి అన్నం తింటాడు, ఎద్దు గడ్డి తింటుంది. దేని ఆహారం దానికి ఉన్నది. కానీ ఆహారం లేకపోతే మాత్రము ఏ ప్రాణి కూడా బతకదు. కానీ
ఆహారం తీసుకునేటప్పుడు రాగము ద్వేషము లేకుండా చూసుకోవాలి. నిర్మలమైన మనసు చేత ఈ శరీరం నిలబడడానికే నేను ఈ ఆహారమును తీసుకుంటున్నాను, అంతేగాని రుచుల కోసము కాదు. ఇంకా కొందరు పైల్వాన్ కావడానికి బాగా భోజనం చేస్తూ ఉంటారు, కొందరేమో బాగా నున్నగా కావాలని భోజనం చేస్తూ ఉంటారు అందం కోసము. ఈ విధంగా నానా రకాలుగా భోజనాలు చేస్తూ ఉంటారు. అటువంటిది ఏమీ లేకుండా ఈ శరీర యాత్ర గడవడానికి నిత్య జీవితంలో పనులు చేసుకోకుండా జీవించలేం కదా. పని చేయాలంటే బలం కావాలి, బలం కావాలంటే ఆహారం కావాలి. అంతే తప్ప ఈ త్వరపాటు వేగిరపాటు ఆగడు ఏదో ఒక కోరిక పెట్టుకొని అట్లా భోజనాలు చేయకూడదు. ఒక భోజనాలే కాదు, నేను చెప్పేది ఏంటంటే ఇంద్రియ విషయాలు అన్నింటి లోపల కూడా మనము ఎరుకతో ఉండాలి. రాగము కానీ ద్వేషము కానీ ఏర్పడకుండా చూసుకోవాలి. రాహులుడితో బుద్ధుడు ఏమన్నాడంటే, రాహుల మనసుతో పనిచేస్తున్నప్పుడు చూసి చూసి పని చేయాలని. మనసుతో పనిచేసినప్పుడు అంటే మనం ఒక ఆలోచన చేసినప్పుడు ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని చూడాలి, ఆలోచనను గమనించాలి, గుర్తించాలి, మెలకువతో ఉండాలి. మరుపులో మత్తులో ఉండకూడదు. ఎరుకతో ఉన్నట్టయితే ఆ ఆలోచన మంచిదైతే దాన్ని కొనసాగించాలి, ఆలోచన మంచిది కాకపోతే దాన్ని అక్కడనే ఆపేయాలి. మరి మన జీవితము మంచి మార్గంలో పోయినా చెడు మార్గంలో పోయినా దానికి మూలమేంటిది? మన ఆలోచనలే. మన ఆలోచనలు ఎట్లా ఉంటే మన జీవితం అట్లా ఉంటుంది. చెడ్డ ఆలోచనలు చేసుకుంటా పోతే మన మాటలు కూడా చెడ్డగానే వస్తాయి, మన పనులు కూడా చెడ్డగానే చేస్తాం. అందువల్ల మన జీవితమే చెడ్డ మార్గంలో పోతుంది. అందుకని మనసు చేత ఆలోచించేటప్పుడు దాన్ని మనము గుర్తించాలి, గమనించాలి, ఎరుకతో ఉండాలి. సతి అన్నాడు బుద్ధుడు. సతి అంటే స్మృతి, ఎరుక. ఎరుకతో ఉండాలి. మరుపులో మాట మాట్లాడేటప్పుడు ఎరుకతో ఉండాలి. ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు వెంటనే మనసులో ఒక చెడ్డ మాట వస్తుంది. ఎక్కడ వస్తుంది అది? మొదలు నోట్లోకి వస్తుందా, మనసులోకి వస్తుందా? మనసులోకి వస్తుంది. మనసులోకి అది వచ్చిన వెంటనే దాన్ని గుర్తుపడితే, అరే ఇది తగని మాట వచ్చింది నా మనసుకు అని అక్కడికే ఆపేస్తాం. దాన్ని అక్కడికే ఆపేస్తాం. కానీ గుర్తుపట్టకపోతే ఏమవుతుంది? గుర్తుపట్టకపోతే ఏం చెప్పుకున్నాం మనము? ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉంటే ఏం చేస్తాం మనము? తగని ఆలోచనను అక్కడనే ఆపేస్తాం. మరి మన జీవితం అంతా కూడా మంచి మార్గంలో గడుస్తుంది. ఇప్పుడు తిట్టాలనిపించిన దాన్ని అక్కడనే ఆపేస్తాం కదా. ఇక రెండవది ఏంటిది? తిట్టినాం అనుకో పోనీ అక్కడైనా ఆగిపోవాలి. కొట్టాలనిపిస్తుంది. మళ్ళీ తిట్టడంతో ఆగిపోకుండా ఏమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుంది. కొట్టాలనిపించినప్పుడు అప్పుడైనా ఆగాలి కదా. అప్పుడైనా ఆగితే వాడు శరీరం, మనసు మాట జారిపోయినా శరీరం అయినా కానీ వాడి వశంలో ఉన్నట్టుగా ఉంటుంది. అందుకని ఈ మూడిటి విషయంలో రాహుల ఆలోచించేటప్పుడు ఎరుకతో ఉండు. మనసుతో చూసి చూసి పనిచేయటం అంటే ఇది. తర్వాత మాట్లాడేటప్పుడు ఎరుకతో ఉండు. ఏదైనా మాట ఇది తప్పు అనిపిస్తే దాన్ని మాట్లాడకు. మాట్లాడేటప్పుడు తప్పు అనిపిస్తే దాన్ని అక్కడికి ఆపేయు. మాట్లాడిన తర్వాత తప్పు అనిపిస్తే ఇక ముందు దాన్ని మాట్లాడకు అని ఈ విధంగా బుద్ధుడు మాట విషయంలో చెప్పిండు, మనసు విషయంలో చెప్పిండు, తర్వాత శరీరంతో చేసేటువంటి కర్మల విషయంలో, పనుల విషయంలో కూడా చెప్పిండు. అందుకని ఇంద్రియాన్ని నిగ్రహించడం అంటే ఇది.
మనము అన్ని గ్రంథాల్లో చెప్తూ ఉంటారు, ఇంద్రియాలని గ్రహించాలా, మనసుని గ్రహించాలా చెప్తూ ఉంటారు కదా. అన్నిటికీ కూడా మూలం ఏంటిది? మనస్సే. మనోపుబ్బంగమాధమ్మ మనోశెట్ట మనోమయ అన్నాడు బుద్ధుడు. అన్నిటికీ మూలం ఏంటిది? మనసుతోనే ఈ ప్రపంచం అంతా నడుస్తూ ఉన్నది. అన్నిటిని నడిపేది ఏంటిది? మనుషులే కదా. ఆ మనుషుల్ని నడిపేది ఏంటిది? మనుషుల్ని నడిపేది ఏంటిది? వాళ్ళ మనస్సు. అంతే కదా. అందుకని మానవులు తమ మనస్సుని కనుక వశంలో ఉంచుకున్నట్టయితే ప్రపంచం చాలా శాంతిగా సుఖంగా ఉంటుంది. ఇన్ని కొట్లాటలు, ఇన్ని గొడవలు, ఇన్ని యుద్ధాలు ఉండవు. అందుకని మనము ఎప్పుడూ ఎరుకతో ఉండాలి, మరుపులో ఉండకూడదు. అట్లా ఉన్నట్టయితే మనము రాగమును ద్వేషమును పొందము. మన మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. ఒకవేళ మన మనస్సులో రాగము ద్వేషము ఇదివరకే పేరుకొనిపోయి ఉన్నదనుకో, మనము రోజు స్నానం చేసి ఉతుకుంటున్నాం కదా, బట్టల్ని, శరీరాన్ని స్నానం ద్వారా శుభ్రం చేసుకుంటున్నాం. కానీ మనస్సును చేయటము ఆ విధంగా మనకు తెలియదు. మనస్సులో మలినము పేరుకొనిపోయి ఉన్నదనుకో, అప్పుడు ఏం చేయాలా? ధ్యానం చేయాలి. ఒకటి, ఇంద్రియాల్ని ఉపయోగించేటప్పుడు ఎరుకతో ఉండాలా, మనోమాలిన్యం పేరుకోకుండా చూసుకోవాలా. రెండవది ఏమిటి? ఒకవేళ ఏదైనా పేరుకొని పోతే, లోపల చేరిపోతే మలినము, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఏమవుతుంది? శ్వాస నీకు ఎంత తగ్గిపోతుందో, నువ్వు ఏ ధ్యానం అన్నా చేయు. నేను ఇక్కడ బుద్ధుడు ఏం చెప్పిండు? ఆనాపానసతి చెప్పిండు. నువ్వు ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుంది? శ్వాస యొక్క వేగము తగ్గిపోతుంది. మనసు ఎంత నిశ్చలమైతే శ్వాస అంత తక్కువ నడుస్తుంది. మనసు పూర్తిగా ఆగిపోయిందనుకో, అప్పుడు శ్వాస కూడా ఆగిపోతుంది. ఏమవుతుంది అప్పుడు? శ్వాస కూడా ఆగిపోతుంది. ఏం కాదు, చచ్చిపోము, శ్వాస కూడా ఆగిపోతుంది. అది గొప్ప స్థితి, సమాధి. మనస్సు ఇప్పుడు గాలి లేని చోట దీపం ఎట్లా కదలకుండా నిశ్చలంగా వెలుగుతూ ఉంటుందో, కాలుతూ ఉంటుందో దీపజ్వాల, ఆ విధంగా మనస్సు అప్పుడు సంపూర్ణమైన ఏకాగ్రతతో నిశ్చలంగా ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది? మనోమాలిన్యము ఇదివరకు ఏమైనా మన మనసులో చేరి ఉంటే అది తొలగిపోతుంది. ఇది మనస్సును శుద్ధి చేసుకునేటువంటి పద్ధతి. ఇక్కడ బుద్ధుడు ఏం చెప్పిండు ఈ గాథలో? చిత్తమలినాలు లేనివాని స్థితిని దేవతలు కూడా కోరుకుంటారు. ఇప్పుడు చూడు, మానవులందరూ దేవతా జన్మను కోరుకుంటారు అని చెప్పుకున్నాం. కానీ దేవతలకు కూడా దొరకని సుఖం ఏంటిది? పరిశుద్ధమైన మనస్సు వల్ల లభించే సుఖాన్ని దేవతలు కూడా కోరుకుంటూ ఉంటారు. అది దేవతా సుఖాల కంటే కూడా గొప్ప స్థితి. దానికంటే మించింది ఇంకా ఏది లోకంలో లేదు. స్థానము జేతవనం, వ్యక్తి సారిపుత్ర థేరుడు, పదవీ సమో నో విరుజ్యతి ఇంద కీలూపము తాది సుబ్బతో రహదోవ అపేత కద్గము సంసార న భవంతి తాదినో. భూమిలో దేన్ని వ్యతిరేకించని వాడు, ఇంద్రకీలముల స్థిరంగా నియమాలను పాటించేవాడు, బురద లేని చెరువుల నిర్మలంగా ఉండేవాడు, సంసారంలో మరల పుట్టడు. పటవీ సమో నో విరుజ్యతి. విరుజ్యతి అంటే విరుధ్యతి, విరుద్ధము, విరోధం అంటే వ్యతిరేకించటం. భూమి దేన్ని వ్యతిరేకించదు. భూమి పూలు పెట్టి పూజ చేసినా అది వద్దనదు, గడపరలతో పొడిచినా కూడా వద్దనదు కదా. భూమి దేన్ని వ్యతిరేకించదు. ఆ విధంగా భూమి వంటి సహనం గలవాడు. లోకంలో అందరూ చెప్తారు భూమాతకున్న ఓపిక ఉండాలా అని అంటూ ఉంటారు కదా.
ఓపిక ఉన్నవాడు చాలా వరకు కష్టాలు పడడు, సమస్యలు రావు. అది ఎంతో అనుభవం ఉన్నవాడే ఓపికతో ఉంటాడు. శాంతంగా ఉన్నవాడే ఓపికను పొందగలుగుతాడు. శాంతం లేనివాడు ఓపికగా ఉండలేడు, చిరుబురులాడుతూ ఉంటాడు. చిన్న చిన్న విషయాలకే గురుగరం అంటూ ఉంటారు కోపంతో. అటువంటి వాళ్ళు ఆ విధంగా కాకుండా సహనం కలిగిన వాడు, ఇంద్రకీలంలా స్థిరంగా నియమాలను పాటించేవాడు. ఇంద్రకీలంలాగా అంటే పూర్వము గ్రామంలో కానీ నగరంలో కానీ ప్రవేశించే ముందు అక్కడ ఒక స్తంభం పాతేవాళ్ళట. ఆ స్తంభము భూమిలోకి చాలా లోతుగా ఉండి చాలా బలంగా పాతబడేది. అది నువ్వు ఎంత కదిలించినా కదలదన్నమాట. మనము ఎప్పుడు నేను ఈ ఉదాహరణ చెప్తే కదా, కమ్మరి కొలిమిలో దాకలి. కమ్మరి కొలిమిలో కరుపట్ట సాగదీసేటప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఆ పట్టను దాకలి మీద పెట్టి గనులతో కొడుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద సుత్తెలతో. ఎంత కొట్టినా అది కదలదు. ఆ విధంగా తమ నియమాలను పాటించే విషయంలో చంచలంగా ఉండకూడదు, స్థిరంగా ఉండాలి. గురువు ఏ నియమాలు అయితే పాటించాలని చెప్పిండో నీ ధ్యానం బాగా జరగడానికి ఆ నియమాలని చక్కగా పాటించాలి. అంతేగాని ఈ పూట పోని మళ్ళా చూద్దాం రేపటి నుంచి, ఇవాళకి తాగుదాం, ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల ఫలమేమీ దొరకదు. నియమపాలనం వల్ల మనకు ఫలితము లభిస్తుంది. ఇక బురద లేని చెరువులాగా నిర్మలంగా ఉండాలా అని చెప్పిండు. బురద ఉన్న ఇప్పుడు ఎండాకాలము చెరువులో నీళ్ళు ఎట్లుంటాయి, అంతా బురదగా ఉంటాయి. నిర్మలంగా ఉంటాయా? ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ నవంబరు డిసెంబరు నెలలో ఉన్నట్టుగా ఏప్రిల్ మే నెలలో చెరువు నీళ్ళు నిర్మలంగా ఉండయి, బురదతోటి ఉంటాయి. ఎండాకాలంలో బురదతోటి ఉంటాయి. మరి మనం ఎట్లా ఉండాలా అంటే బురద లేని చెరువులాగా, మంచినీటి సరస్సులాగా ఉండాలి, మంచినీటి చెరువులాగా ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి వాడు సంసారంలో మళ్ళీ పుట్టడు. ఈ విధంగా ఉండేటువంటి వాడు మళ్ళీ లోకంలో పుట్టడు. అతను నిర్మలమైన వాడు కాబట్టి మళ్ళీ పుట్టుక అతనికి ఉండదు. అని స్థానము జేతవనం, వ్యక్తి కోశాంబి భసిత కిస్యతేరుడు, సంతం తస్స మనం హోతి సంత వాచాచ కమ్మచ సమ్మదన్యం విముక్తస్స ఉపసంతస్స తాదినో. సమ్యక్ జ్ఞానం వలన విముక్తులైన వారి మనస్సు శాంతంగా ఉంటుంది, మాటలు పనులు కూడా శాంతంగా ఉంటాయి. అటువంటి వారే ఉపశాంతిని పొందినవారు. ముక్తి దేనివల్ల వస్తుంది అంటే సరి అయిన జ్ఞానం వల్ల ముక్తి కలుగుతుంది. సరి అయిన జ్ఞానం అంటే ఏమిటి? ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడాలి. ఏది ఉన్నదో అదేవిధంగా దాన్ని మనం చూడాలి. కానీ ఉన్నది ఒకటి, నువ్వు అనుకునేది ఒకటి కదా. బుద్ధుడు ఏమన్నాడంటే ఈ లోకము అనిత్యము, దుఃఖము, అనాత్మ అన్నాడు. ఈ లోకంలో ఏమున్నది? అనిత్య లక్షణం ఉన్నది. అంటే ఇది మార్పులు పొందేది, స్థిరంగా ఒకే విధంగా ఉండేది కాదు. నేను చాలాసార్లు చెప్పిన ఈ విషయాన్ని మీకు. మీ ఊరు ఒక 10 సంవత్సరాల కింద ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఏమన్నా మారిపోయిందా లేకపోతే అప్పుడున్నట్టే ఉన్నదా? మారిపోయింది కదా. నువ్వెట్లా ఉన్నావు? 10 ఏళ్ళ కింద ఎట్లా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? మారిపోయినావా లేదా? మరి నీ కొడుకు ఎట్లా ఉన్నాడు, నీ బంధువులు ఎట్లా ఉన్నారు? అందరూ మారుతున్నారా లేదా? అందరూ మారుతున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, పెద్దవాళ్ళు ముసలోళ్ళు అవుతున్నారు, ముసలోళ్ళు వెళ్ళిపోతున్నారు.
లోకంలో ఏది కూడా మార్పు లేకుండా స్థిరంగా ఎప్పటికీ ఉండేది లేదు. ప్రతిదీ మారుతూ ఉన్నది. ఇది గుర్తుంచుకోవాలి. ఇట్లా చూసేవాడు లోకాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా కాకుండా ఇది నిత్యము, శాశ్వతము, స్థిరము అనుకున్నట్టయితే అది ఉన్నది ఒకటి, నీవు అనుకునేది ఒకటి. అది సరి అయినటువంటిది కాదు, జ్ఞాన దృష్టి కాదు అది. తర్వాత ఈ అనిత్యమైన ప్రపంచం వల్ల మనకు దుఃఖము కలుగుతూ ఉన్నది. అది మార్పు పొందేది. నువ్వేమనుకున్నావు? అది అట్లనే ఉంటుంది ఎప్పటికీ అనుకున్నావు. కానీ ఆ విధంగా ఉండదు. మార్పు పొందినప్పుడు ఏమవుద్ది? దుఃఖము కలుగుతుంది కదా. నేను బలంగా ఉన్నా అనుకున్నావు, ఇది శాశ్వతము, ఇది ఇట్లాగే ఉంటాయి ఎప్పటికీ అనుకున్నావు. కానీ ఆ బలము పోయింది, అప్పుడు దుఃఖము కలుగుతుంది. నేను అందంగా ఉన్నా అనుకున్నావు, నీ అందం మీద నీకు ఎంతో అభిమానం ఉండేది, కానీ ఆ అందము పోయింది. ఆ అందం పోయినప్పుడు ఏమైంది? దుఃఖము కలిగింది. అందుకని ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడకపోతే ఏమవుద్ది? దుఃఖము కలుగుతుంది. అందం శాశ్వతం కాదు, బలం శాశ్వతం కాదు అని నువ్వు మొదటి నుంచి ఎరుకతో ఉంటే దుఃఖము కలగదు కదా. తర్వాత మూడవది ఏమిటి అంటే, ఇక్కడ ఏది నీవు కాదు, ఇదంతా అనాత్మ. ఆత్మ అంటే ఏమిటి అర్థము? నేను అనే అర్థం. ఆత్మ అంటే ఏమిటి? నేను అనే అర్థం. ఇక్కడ ఏది కూడా నీవు కాదు, కానీ నువ్వేమనుకుంటున్నావు? ఇది నేను అని అనుకుంటూ ఉన్నావు. అట్లా అనుకోవటం వల్ల దుఃఖం కలుగుతుంది. ఈ శరీరము నేను అనుకున్నావు, ఇది ఉండేది కాదు కదా. ఈ బలము, అందము ఇవన్నీ శరీర లక్షణాలే కదా. ఇవన్నీ పోయేటి కాబట్టి అప్పుడు నువ్వు శరీరమే నేను అనుకున్నవాడు ఏమనుకుంటాడు? నేను బలంగా ఉండింటి, ఇప్పుడు బలహీనంగా ఉన్నా. నేను అందంగా ఉన్నా ఒకప్పుడు, ఇప్పుడు వికారం అయిపోయినా అని అనుకుంటూ ఉంటాడు కదా. వికారంగా అయిపోయినా అని అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా ఇది ఎక్కడ, ఇది ఏది కూడా నీవు కాదు. ఈ శరీరం నువ్వు కాదు, ఈ మనసు కూడా నువ్వు కాదు. ఇవన్నీ కూడా ఉత్పత్తి అయినాయి, పుట్టినాయి. ఇవన్నీ పుట్టినాయా లేదా? దేనికి పుట్టుక ఉన్నదో దానికి నాశనము ఉన్నది. కాయే ఇప్పుడు చెట్టు మీద చిన్నగా పిందె పుడుతుంది కదా, పూత పిందె పుడుతుంది కదా చిన్నగా. పుట్టినప్పుడే అది ఎప్పుడో ఒకప్పుడు రాలిపోతుంది అనేది నిశ్చయమైంది. పుట్టిన తర్వాత రాలిపోకుండా ఉండటం అనేది సాధ్యం కాదు. అట్నే మనిషి కానీ ప్రతి ప్రాణి కూడా లోకంలో పుట్టినప్పుడే దానికి చావు నిశ్చయం. పుట్టిన ప్రతిదానికి చావు నిశ్చయం. దేనికి పుట్టుక లేదో దానికి చావు లేదు. మరి పుట్టి కూడా ఈ పంచభూతాల శరీరాన్ని నేను అనుకొని దీని మీద మోహమును పెంచుకున్నవాడు దుఃఖాన్ని పొందుతాడు. అందువల్ల బుద్ధుడు ఏమన్నాడు? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూస్తే నీ మనస్సు ప్రశాంతమవుతుంది, విముక్తిని పొందుతుంది. ముక్తిని పొంది ప్రశాంతమవుతుంది. దేని నుంచి ముక్తిని పొందుతుంది? ఈ లోకాభిమానము నుంచి, లోకం యొక్క రాగద్వేషాల నుంచి ముక్తిని పొందుతుంది. అంతరంగంలో లోపలికి వెళ్తుంది, ధ్యానంలో లోపలికి వెళ్తుంది. బయటి వస్తువుల్ని ప్రేమించితే అది వెనుకకు రాదు, వాటి చుట్టే తిరుగుతుంది. నువ్వు 2 గంటలు ధ్యానానికి కూర్చున్నా కూడా నీకు నీ మనసుకు వేటి మీద ప్రేమ ఉన్నదో వాటి మీదనే తిరుగుతుంది, కానీ ఒక దగ్గరికి రాదు. ధ్యానంలో ఏకాగ్రత రావాలంటే మొదటి లక్షణం ఏముండాలా? వైరాగ్యం ఉండాలి. వైరాగ్యము అంటే ఏమిటి? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూస్తే వైరాగ్యం కలుగుతుంది. ఉన్నది ఒకటి, నువ్వు అనుకున్నది ఒకటైతే వైరాగ్యము కలగదు. వాటి మీద ఆ భ్రాంతి తొలగిపోదు, వాటి మీద మోహము తొలగిపోదు. అందువల్ల అది వెనుకకు రాదు మనస్సు. అందుకని మనస్సును వెనుకకు తీసుకోవాలంటే ఏం కావాలా? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడాలా. దానివల్ల వైరాగ్యాన్ని పొందాలి. వైరాగ్యం వల్ల మనస్సు సమాధిని, నిలకడను పొందుతుంది. నిలకడను పొందిన మనస్సు పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన మనస్సు విముక్తిని పొందుతుంది. విముక్తమైన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది అంతా ఒక చక్రం, ఒకదానితో ఒకదానికి సంబంధం.
ఆ విధంగా ముక్తిని పొందినటువంటి వారి యొక్క మాటలు పనులు శాంతంగా ఉంటాయి. ముక్తిని పొందినప్పుడే మనస్సు శాంతమైంది. ఇప్పుడు మాటలు మనస్సు కూడా, అది మాటలు పనులు కూడా శాంతంగానే ఉంటాయి. వాళ్ళు మాట్లాడినా శాంతంగా ఉంటాయి, వాళ్ళు చేసే పనులు కూడా శాంతంగానే ఉంటాయి. అంటే తిట్టటము, బెదిరించటం ఇటువంటి పనులు చేయరు, ఎవరిని కొట్టరు కదా. కొట్టే ఆకారాన్ని కూడా చూపరు. కొట్టకుండా ఇట్లా బెదిరిస్తారు కదా, చేయలేబట్టి కర్రలేబట్టి బెదిరిస్తూ ఉంటారు. అటువంటి పనులు వాళ్ళు చేయరు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. స్థానము జేతవనం, వ్యక్తి సారిపుత్ర తేరుడు, అసద్దో అకతన్యోచ సంధిచ్ఛేదోచ యోనరో హతావకాశో వంతాసో సవే ఉత్తమ పోరిసో. గుడ్డిగా నమ్మనివాడు, చేయబడని దాన్ని అర్థం చేసుకున్నవాడు, బంధనాలను తెగవేసినవాడు, ప్రాపంచిక లాభ అవకాశాలను తిరస్కరించినవాడు, ఆశను వదిలినవాడే ఉత్తమ పురుషుడు. ఆ లోకంలో ఉత్తముడు ఎవరు, శ్రేష్ఠుడు ఎవరు అని అంటే చెప్తున్నాడు ఇక్కడ. గుడ్డి నమ్మకాలు పెట్టుకోవద్దు, అర్థమైందా? గుడ్డిగా దేన్ని నమ్మద్దు. ఇక ఇది అందరికీ గుర్తున్నదే కదా, గుడ్డిగా నమ్మటం ఎట్లా ఉంటుందో. ఇవేమిటంటే, నేను పిల్లడం వచ్చింది కాబట్టి ఇలా పని కాలేదు, ఇట్లాంటివి ఉంటాయి కదా. నేను పని కోసం అని వెళ్ళిన పిల్లడం వచ్చింది, లేకపోతే కాయ కరిచింది, ఏదో ఇట్లా నమ్మకాలు ఉంటాయి కదా లోకంలో. అటువంటివి పెట్టుకోవద్దు అని. అది రకరకాల శకునాలు చెప్పేవాళ్ళు పూర్వం. ఒక బ్రాహ్మణుడికి ఇటువంటి శకున జ్యోతిష్యం అన్నమాట. ఆయనకు తెలిసింది. ఆయన దగ్గర మంచి పట్టుబట్టలు ఉంటాయి, కాశీ పట్టు. పూర్వకాలంలో కాశీ పట్టుబట్టలకు కేంద్రం అన్నమాట. కాశీ వస్త్రాలు అంటే పట్టుబట్టలే అని అర్థం అప్పుడు. అయితే అవి ఓ పెట్టెలో పెట్టుకుంటాడు. అది ఇప్పుడో పండుగ సందర్భంలో కట్టుకునే బట్టలు అనుకో. అయితే ఎలుక దాన్ని ఓ మూలకు కొరుకుతుంది. ఎలుకలు పెట్టెను కూడా కొరికి లోపలికి పోతాయి కదా. కొరికితే ఆ బ్రాహ్మడు చూస్తాడు, దాన్ని చూసి కొడుకుని పిలిచి అంటాడు, చీచి ఈ వస్త్రమును ఈ మూలకు కొరికితే దీని ఫలితం ఏంటంటే వాడు కట్టుకున్నోడు చచ్చిపోతాడు. ఈ మూలకు కొరికింది, ఇది మాత్రం ఎప్పుడు కట్టుకోవద్దు ఇటువంటి వస్త్రాలని అని. ఏం చేయాలా మరి? ఎంతో విలువైన బట్టలు అవి. అప్పుడు ఆ బట్టల జతను తీసి కొడుక్కిచ్చి, ఇవి ఎవ్వరికి ఇయ్యకు, నువ్వు ఎవరికి ఇచ్చినా చచ్చిపోతాడు వాళ్ళు కట్టుకుని అంటే, తీసుకుపోయి శ్మశానంలో వాడేసి రాకు అని పంపిస్తాడు. పంపిస్తే ఆయన తీసుకొని పోయి శ్మశానంలో పారేస్తా అని పోతూ ఉంటే, అప్పుడు అక్కడ ఒక బోధిసత్వుడు ఉంటాడు. బోధిసత్వుడు అంటే ఈ బుద్ధుడు కావడానికి సాధన చేసే వ్యక్తిని ఏమంటారు? బోధిసత్వుడు అంటారు. అప్పుడు ఆయన, ఏమిటి బట్టలు అట్లా పారేస్తున్నావు ఇక్కడ అంటాడు. ఈ పారేస్తున్నాం అంటే మా తండ్రి చెప్పిండి, ఇవి కట్టుకుంటే చచ్చిపోతారట, వీటిని ఎలుక ఈ మూలకు కొరికింది, దీని ఫలం ఏంటంటే మరణం. అందువల్ల మీరు వీటిని అడగద్దు, వీటి గురించి దీన్ని ముట్టద్దు అని పారేస్తే, నువ్వేం భయపడకు, అవి నాకు ఇయ్యు అని ఆయన తీసుకొని కట్టుకుంటాడు వాటిని. మరి చూసినావా, నాకేమి కాలేదు అంటాడు. అంటే ఇట్లా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అప్పుడు కాకుండా తర్వాత ఎప్పుడో చచ్చిపోయిందని అంటే, తర్వాత ఎప్పుడో ఆయుష్రాంతి ఎవడు చచ్చిపోడు. ఆ వస్త్రం కట్టుకుంటే ఎవడని చచ్చిపోతాడా? చావాడు కదా. ఆ వస్త్రం కట్టుకోవడానికి చావుకు ఏమి సంబంధం ఉన్నది అని తెలుసుకోవడం హేతువాదం. కార్యకారణ సంబంధం లేకుండా బట్ట కట్టుకుంటే ఎట్లా చచ్చిపోతాడు వాడు?
ఆ బట్టలు కట్టుకుంటే చచ్చిపోతాడా? ఇట్లాగా మూఢనమ్మకాలు చాలా ఉంటాయి. ఆ విధంగా గుడ్డిగా దీన్ని నమ్మని వాడు, నిర్వాణము ఈ లోకమంతా కూడా పుట్టింది ఓనాడు పోతుంది, ఇదివరకు చెప్పుకున్నాం మనం. కానీ నిర్వాణం ఒకటి, అది చేయబడింది కాదు, ఉత్పన్నమైంది కాదు, దానికి నాశనము లేదు, అది ఒక స్థితి అంతే. దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు, బంధనాలను నరికినవాడు. బంధనాలంటే తెలుసు కదా, ఇది లేనిది నేను ఉండలేను అంటే అదే బంధనం. అది లేకపోతే నేను అంటే 7 గంటలకు ఛాయ్ తాగాల, లేకపోతే నేను ఉండలేను. రాత్రి 7 గంటలకు తాగాల, తాగకపోతే నేను ఉండలేను కదా. ఇంకా నానా రకాల బంధనాలు తెలుసు కదా, ఇక అందరికీ అన్నీ చెప్పవలసిన అవసరం ఉన్నదా? లేదు. అన్నీ ఈ సుఖ బంధనాలు ఉంటాయి, ఇంద్రియ సుఖాల బంధనాలు. నా భార్య నా 2 రోజులు తల్లిగారింటికి పోతే కూడా నేను ఉండలేను, నాకు వంట చేసే వాళ్ళు ఉండరు, ఇటువంటివి ఉంటాయి కదా. ఈ విధంగా ఇది లేనిదే నేను ఉండలేను అనే స్థితిని ఏమన్నాము? బంధనము అన్నారు. అటువంటి బంధనాలు లేనివాడు, వాటిని నరికివేసిన వాడు, ప్రపంచం మీద ఆశలను నరికినవాడు, అటువంటి వాడే ఉత్తమ పురుషుడు. అటువంటి వాడిని ఏమంటారు? లోకంలో అందరికన్నా శ్రేష్ఠుడైనటువంటి వాడు. అది ఆ విషయము అందరము గుర్తుంచుకోవాలా. ఈ పూట ఇక్కడికి చాలు. ఇంతటితో మనము ఈరోజు ప్రసంగాన్ని, ఈ పారాయణాన్ని ముగించుదాం. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవతా సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సుత్తి భవంతు తే.